నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడు కాదు. ఆయన ఒక కమాండర్, ఒక ప్లానర్, ఒక విజనరీ. ఆయన పేరు వింటేనే మన గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన ఆ వీరకేసరియే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జీవితం తెరిచిన పుస్తకమే అయినా ఆయన చివరి రోజుల్లో మాత్రం ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. అసలు ఆయన మరణం వెనుక ఉన్న నిజాలేంటి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ మహానాయకుడి జీవిత విషయాలు, ఆయన పోరాట పదం, ఆయన ఆశయాలు మరియు ఆయన చుట్టూ అలుముకున్న రహస్యాలు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మిమ్మల్ని చరిత్రలోకి తీసుకెళ్లి మన దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు కళ్ళ ముందు నిలుపుతుంది. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కట్కల్లో ఒక సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జానకినాథ్ బోస్ గారు పేరు పొందిన లాయర్, తల్లి ప్రభావతి దేవి గొప్ప సంస్కరణవంతురాలు. 13 మంది సంతానంలో సుభాష్ చంద్రబోస్ 9వ వారు. చిన్నప్పటి నుంచే సుభాష్లో స్వభావిమానం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల చాలా ఎక్కువగా ఉండేవి. కట్కట్లోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో ఆయన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కలకత్తాలోని ప్రెసిడెంట్స్ కాలేజ్లో చేరారు. చదువులో అత్యంత తెలివైన వారు, మేధావులైన బోస్ ఆ కాలంలోనే వెస్టర్న్ కల్చర్ విద్యను అభ్యసిస్తున్న భారతీయ సంస్కృతి విలువలను విడిచిపెట్టలేదు. ముఖ్యంగా స్వామి వివేకానంద బోధనలు, రామకృష్ణ పరమహంస ఆశయాలను ఆయన ఎంతగానో ప్రభావితం చేశాయి. నా జీవితం వివేకానందుని ప్రభావంలో రూపుదిద్దుతుంది అని అన్నారు. ఆయన జ్వలాంతమైన శక్తి భావనలు నా రక్త నరాలలో అవగా ప్రవహించి నన్ను జాతీయ ఉద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయని ఆయన చెప్పేవారు. చిన్న వయసులోనే ఆయనలో దేశభక్తి భావనలు ఎంతలా బలంగా ఉండేయంటే, ఒక్కసారి స్కూల్ రోజుల్లో కొందరు ఆంగ్ల పిల్లలు భారతీయ విద్యార్థులను కొడుతుంటే బోస్ వారిని ఎదిరించి పోరాడిన ధైర్యం ఆయనది. బ్రిటిష్ పాలనపై ఆయనకు చిన్నప్పటి నుంచే వ్యతిరేకత భావనలు ఉండేవి. ఆ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలలో అత్యున్నత ర్యాంకు సాధించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఇది ఆయన దేశభక్తికి, నిస్వార్థానికి, సేవకు ప్రతీకగా నిలిచింది. 1921లో స్వదేశానికి తిరిగి వచ్చిన బోస్ మహాత్మా గాంధీని కలిశారు. గాంధీజీ అప్పట్లో జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే బోస్ గారిని జాతీయవాది చిత్తరంజన్ దాస్ గారి వద్ద పనిచేయాలని గాంధీజీ సూచించారు. దాస్ గారే బోస్ గారి రాజకీయ గురువు అయ్యారు. కలకత్తా మేయర్గా పనిచేసిన బోస్ భారత్ జాతీయ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ అహింసా సిద్ధాంతం పట్ల బోస్కు పూర్తిగా నమ్మకం లేదు. బోస్ బ్రిటిష్ వారిని బతిమిలాడితే స్వాతంత్రం రాదని, తిరగబడి దేశం నుంచి తరిమి కొడితేనే స్వాతంత్రం వస్తుందని ఆయన బలంగా నమ్మేవారు. ఈ విషయంలోనే గాంధీజీతో ఆయనకు తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. 1938లో హరిపూర్, 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బోస్ విజయం సాధించినప్పటికీ గాంధీజీతో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల 1939లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే సొంత రాజకీయ పార్టీని స్థాపించారు సుభాష్ చంద్రబోస్ గారు. ఇది ఆయన స్వాతంత్ర ఆలోచనలకు, నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సమయం భారత్కు స్వాతంత్రం తెచ్చుకోవడానికి సరైన అవకాశమని బోస్ భావించారు. బయట నుంచి సైనిక మద్దతుతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. మహత్తరు ప్రయాణం, గ్రేట్ ఎస్కేప్. బోస్ తన ఆలోచనలు అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 1961 జనవరి 19న బ్రిటిష్ గృహ నిర్బంధనం నుంచి ఒక పథకం ప్రకారం తప్పించుకున్నారు. ఇది చరిత్రలో గ్రేట్ ఎస్కేప్ గా ప్రసిద్ధి కూడా చెందింది. వివిధ వేషాలలో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ 1941 ఏప్రిల్లో జర్మనీకి చేరుకున్నారు. జర్మనీలో హిట్లర్ని కలిశారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా మద్దతు కోరారు. అయితే హిట్లర్ నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో ఆయన దృష్టిని తూర్పు ఆసియా వైపు మళ్లించారు. జర్మనీ నుంచి సబ్మెరైన్ ద్వారా సుదూర ప్రయాణం చేసి జపాన్ సామ్రాజ్య సహకారంతో రాజ్ బిహార్ బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కు నేతాజీ నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్కి ఒక శక్తివంతమైన సైనికంగా రూపుదిద్దుకుంది. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, గివ్ మీ ద బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని బోస్ ఇచ్చిన పిలుపుతో వేలాది మంది భారతీయ యుద్ధ ఖైదీలు మరియు ఆసియాలోని భారతీయులు ఆయన సైన్యంలో చేరారు. నేతాజీ
1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వానికి జపాన్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు గుర్తింపునిచ్చాయి. ఆయన సైన్యంలో మహిళలు కూడా చేరారు. రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ మహిళల దళాన్ని ఏర్పాటు చేసి కెప్టెన్ లక్ష్మీ సెహ్పాల్ నాయకత్వంతో వారి శిక్షణ ఇచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సైన్యంతో కలిసి ఇష్వాక్ భారతదేశం వైపు దండయాత్ర చేసి ఇంపాల్, కోహిమా వంటి ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడింది. అండమాన్ నికోబార్ దీవులు జపాన్ నుంచి స్వాధీనం చేసుకొని వాటికి షాహిద్ మరియు స్వరాజ్ అనే పేరు కూడా మార్చారు. ఇదంతా నేతాజీ గారి విజనరీ మరియు తిరుగులేని నాయకత్వానికి నిదర్శనంగా మారాయి. మరణం వెనుక మిస్టరీ, అంతు చిక్కని ప్రశ్నలు. 1947లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. జపాన్ ఓటమి అంచున నిలబడగా నేతాజీ రష్యా సహాయం కోరేందుకు బయలుదేరారు. 1947 ఆగస్టు 15న తైవాన్ రాజధాని తైపేలోని తైహోకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని చరిత్ర చెబుతుంది. ఈ ప్రమాదంలో బోస్ తీవ్రంగా గాయపడి శరీరంలో ఎక్కువ భాగం కాలిపోవడం వల్ల ఆగస్టు 18న కన్నుమూశారని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త భారత్లో ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. అయితే ఈ విమాన ప్రమాదం వెనుక ఇప్పటికే అనేక అనుమానాలు, వాదనలు ఉన్నాయి. చాలా మంది భారతీయులు ఈ కథని నమ్మడానికి నిరాకరించారు. నేతాజీ ప్రమాదంలో చనిపోలేదని, ఆ తర్వాత వేరే రూపాల్లో అజ్ఞాతవాసం చేశారని నమ్ముతున్నారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆయన రష్యాలో తలదాచుకున్నారని లేదా గుమానియా బాబా అనే పేరుతో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో జీవించారని చెబుతున్నారు. బోస్ మరణంపై భారత ప్రభుత్వం 3 కమిటీలను నియమించింది. అందులో షా నవాజ్ కమిటీ ఒకటి, కోశల్ కమిటీ ఒకటి ఆయన విమాన ప్రమాదంలోనే మరణించారని నివేదించాయి. అయితే జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్ మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని, జపాన్లోని రెన్కోజీ టెంపుల్లో ఉన్న చిత్తభస్మం నేతాజీది కాదని, ఈ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉండటము, స్పష్టమైన ఆధారాలు లభించకపోవడం ఈ మిస్టరీ మరింత చిక్కుముడిగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా నేతాజీ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టింది. ఆయన మరణంపై అనేక ఫైళ్లు రహస్యంగా ఉంచాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటీవల కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసినప్పటికీ పూర్తి నిజాలు ఇంకా వెలుగులోకి రాలేదు. నేతాజీ అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆయన మరణంపై స్పష్టమైన, పారదర్శకమైన విచారణ కోరుతున్నారు. నేతాజీ వారసత్వం మరియు స్ఫూర్తి. సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన ఆశలు, పోరాటాలు, పటిమి ఎప్పటికీ మన మార్గదర్శకమే. ఆయన మరణం ఒక రహస్యంగా మిగిలిపోయిన ఆయన నిస్వార్థ ప్రేమ, దేశభక్తి నిరంతరం మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. నేతాజీ కేవలం స్వాతంత్రం కోసం మాత్రమే పోరాడలేదు. స్వాతంత్ర భారతదేశం ఎలా ఉండాలో ఆయనకు ఒక స్పష్టమైన విజన్ ఉండేది. సోషలైజేషన్, సెక్యులరైజేషన్ మరియు ఈక్వాలిటీ ఆధారంగా ఒక బలమైన, సంపన్నమైన భారత్ను ఆయన ఊహించారు. మన భారతదేశ ఆర్థికంగా, సైనికంగా బలోహితం కావాలని ఆశించేవారు. మన దేశం ఆర్థికంగా, సైనికంగా బలోహితం కావాలని ఆయన ఆశించేవారు. నేటికి మన దేశంలో ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన త్యాగాలు, ధైర్యాలని స్మరించుకుంటూ ఎందరో యువత ఆయన బాటలో నడవడానికి స్ఫూర్తి పొందుతున్నారు. జపాన్లో ఆయనకి గుడిగట్టి పూజిస్తూ మన దేశంలో ఆయన చరిత్రను, ఆయన త్యాగాలను సముచితంగా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి గొప్ప ధీరుడికి మనం పుష్పాంజలి ఘటిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.